తండ్రికి ఇతనికి కామన్గా రోజు గొడవలు జరుగుతూ ఉండడము, ఇతనేమో డబ్బులు కావాలని అడగడము, తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము. ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను, మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే ఒక ప్రతిపాదన ఆయన మీదకు తీసుకొచ్చినట్టు, దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని ఒక పక్కనే ఆల్రెడీ వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది, అంటే 8వ తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్య గావించడం జరిగింది. సో ఆ పథకం ప్రకారం ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది.